గణేష్, ఇప్పటి వరకు చాలా కష్టాలు, బాలరిష్టాలు దాటుకోవాలంటే చాలా కష్టంగా పోయినటువంటి పని. అట్లాంటప్పుడు చిన్న చిన్న సమస్యల్ని ఎంతో కష్టపడి ఎదుర్కొన్నారు. కానీ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది. దీని మీద మీరు కేటీఆర్‌కు ఏమని ట్వీట్ చేశారు? ఎట్లా స్పందించారు? అయితే నేను నార్మల్‌గా నేను ఒక వీడియో తీసి పెట్టాను. అది చాలా జర్నలిస్ట్ వాళ్ళు ఇట్లా వాళ్ళు చూసి నాది కొంచెం సార్ వరకి చేరేలా సార్‌కి ట్వీట్ చేశారు. సార్ సెపరేట్‌గా సారే స్వయంగా నా ఎడ్యుకేషన్ మొత్తం నేనే కేర్ తీసుకుంటానని చెప్పి సారే ట్వీట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ అది చూడగానే చాలా సంతోషపడ్డాను. ఈరోజు స్వయంగా నాకు ఇట్లా చేసి అందించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు అమ్మా, నాన్న ఏ వయసులో చనిపోయారు? నా చిన్నప్పుడే చనిపోయారు. నేను 3 ఇయర్స్ ఉన్నప్పుడు డ్యాడీ చనిపోయారు. నేను నైన్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు మదర్ చనిపోయారు. ఓకే. మరి చదువంతా ఎట్లా సాగింది? మీకు ఆలన పాలన ఎవరు చూసుకున్నారు? నా చదువంతా మా మామయ్యనే. మా మామయ్య చిన్నప్పటి నుంచి మామయ్యనే అమ్మమ్మోళ్ళ ఇంటి దగ్గర చూసుకుంటూ అంటే రెసిడెన్షియల్ గురుకులాల్లో చదువుకున్నాను నేను. 5థ్ టు 12థ్ అందులో చదువుకొని కోచింగ్ కూడా గురుకులాల్లోనే తీసుకొని ఇప్పుడు నాకు ప్రతిమ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు రేపు ఏ లక్ష్యం మీద అసలు మీరు ఎంబీబీఎస్ వరకు వెళ్తున్నారు? డాక్టర్ కావాలనే లక్ష్యం. మరి ఎంత ఉన్నత చదువులు వెళ్ళాలంటే కూడా డబ్బులు అవసరం ఉంటాయి. కానీ అది కూడా ఇప్పుడు కత్తి మీద సామే. అట్లాంటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మీకు కేటీఆర్ గారు సాయం చేశారు. ప్రతిమ కాలేజీలో కూడా సీట్ ఇప్పిస్తున్నారు. మరి దానికి సార్థకత చేకూరుతుంది అనుకుంటారా? మరి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారా? ఖచ్చితంగా నెరవేర్చుకుంటాను.